సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారికి, అలాగే డాక్టర్స్కి, ఎస్ఐ గారికి, ముఖ్యంగా మహిళా తల్లులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు సింతూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మహిళా తల్లులకి అంటే అందులో ముందుగా నా అమ్మకు నేను రుణపడి ఉన్నాను, అలాగే నా భార్యకు నేను రుణపడి ఉన్నాను. వారు లేకపోతే ఈరోజు నేను ఇంతవరకు రాలేను. అంటే మహిళలు, ఆ మహిళలు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడు మన అతిథులందరూ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళ లేకపోతే ఆ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఒక్కరోజు ఆ ఇంటిలో భార్య లేదంటే తల్లి ఊరెళ్ళినట్లయితే ఇల్లంతా వాతావరణం మారిపోయి ఎలా ఉంటుందో మా అందరికీ తెలిసిందే. అలాగే మనం సృష్టించిన బ్రహ్మకు కూడా అమ్మ ఉంటుంది. ఆ అమ్మ ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే. మాకన్నా మరి మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీరు ఎక్కువగా మోటివేట్ చేస్తుంటారు, మీకు బాగా తెలుసు. ఇందాక జోగారావు గారు చెప్పినట్టు 15వ దశాబ్దంలోనే దుర్గామాత మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్లో మహారాణి, అలాగే సమ్మక్క సారక్క ఎంత గొప్పవాళ్ళు, అంత గొప్ప స్థాయికి ఎదుగుతున్న ఈ సమాజంలో మరి ఇప్పుడిప్పుడే మన మహిళలు కూడాను ఎదుగుతున్నారు. ఈ దేశానికి రాష్ట్రపతి కూడాను ఒక మహిళ, అది ఆదివాసీ మహిళ అని గర్వంగా చెప్పుకోదలసిన విషయం. మీరు కూడా, మీలో కూడాను ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. మీ గొప్పతనాన్ని మీరు బయటికి తీసుకురావాలి. మరి తీసుకొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం నెహ్రూ గారు, అలాగే జోగారావు గారు వీళ్ళందరూ అక్కడ మా ప్రాంతంలో అంటే పాడేరు అంటే మన ప్రాంతమే, మన జిల్లాలోనే పాడేరు వచ్చినప్పుడు కూడాను ఇలాంటి సమావేశాలు పెట్టినప్పుడు ప్రతి సమావేశానికి ఒక మహిళా తల్లి స్టేజ్ మీద ఉండాలని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే మహిళలు ఉన్న ఏ కార్యక్రమమైనా అది విజయవంతం అవుతుంది. ఒక ఉద్యమమైనా, ఒక ఏదైనా ఏ కార్యక్రమమైనా మహిళలు లేనిదే ఆ కార్యక్రమం విఫలమవుతుంది. మహిళలు ఉంటే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి మహిళలు ముందుంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అలాగే ఇందాక జోగారావు గారు చెప్పారు, అలాగే సీతా గారు చెప్పారు, మన పిల్లలకి మంచి బుద్ధులు చెప్పాలంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన పిల్లలకి మనం నేర్పాలి. మరి నా అదృష్టం, నాకు కూడా ఒకే ఒక పాప, నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే చాలా ఇప్పుడు మహిళలు తండ్రులకి ఎక్కువగా ఆడపిల్లలు ఇష్టం ఉంటారు, తల్లులకి ఎక్కువగా మగపిల్లలు ఇష్టం ఉంటారు. అదే తల్లులు కొన్ని టైంలో అంటే చిన్న పిల్లల్ని చంపేసే పరిస్థితులు కూడా మీరు చూసే ఉంటారు. అంటే ఆడపిల్లల హత్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు జరగకూడదని చెప్పేసి మిమ్మల్ని అంటే మీరు బాగా మోటివేట్ చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే నిన్ననే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన వార్త విని నేను చాలా బాధపడ్డాను. నాకు హైదరాబాద్లో సాద్నగర్లో ఒక అమ్మాయి పేరు శ్రీవిద్య. అమ్మాయికి ఆధార్ అంటే బర్త్ సర్టిఫికెట్ లేదని చెప్పి స్కూల్లో పేరు తీశారు. బర్త్ సర్టిఫికెట్ కోసం వెళ్తే ఆధార్ కార్డు తెమ్మంటారు. అమ్మాయి ఏమో హాస్పిటల్లో పుట్టలేదు, ఇంటి దగ్గర పుట్టిందట, బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఆధార్ కార్డు లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. అమ్మాయి
చెత్త కుప్ప దగ్గర పేపర్లు ఏరుకొని చదువుతున్న ఫోటోని పెట్టి ఆ ఫోటో పెట్టి న్యూస్ రాశారనమాట. ఆ ఫోటో చూసిన తర్వాత నాకు కళ్ళు నీళ్లు తిరిగాయి. అమ్మాయి పేరు శ్రీవిద్య, లేదు ఈ అమ్మాయికి విద్య అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాను. కానీ అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకనే ప్రతి గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో ప్రసవం చేసేటట్టు మన మహిళలు అలాగే వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై ఆదివాసీ, జై భారత్. థ్యాంక్ యూ సార్ రాజబాబు గారు. చాలా చక్కటి విషయాలు ఈరోజు మహిళా దినోత్సవం రోజున అందరికీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రేకపల్లి ఎమ్మెల్యేహెచ్పి